Q9 న్యూస్కు స్వాగతం. శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ రోజున మద్య మాంసాలు విక్రయించరాదని విజ్ఞప్తి. చారిత్రాత్మకమైన అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజున మద్యం మాంసం విక్రయించరాదని ఇందుకు సహకరించాలని అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు సిరికొండ మండల కేంద్రంలో శనివారం నాడు అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్టు హిందూ ధర్మ పరిరక్షణ సమితి మరియు గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కోట్లాది మంది భారతీయులు 500 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రాముడు విగ్రహ ప్రాణప్రతిష్ఠ మందిర ప్రారంభోత్సవం ఈ నెల 22న ఎంతో వైభవంగా జరగనుందని, ఆ రోజున సిరికొండ మండల కేంద్రంలో చికెన్, మటన్, చేపలు తదితర మాంసాహారాలు మద్యపానానికి దూరంగా ఉండాలని కోరారు. ఉత్సవ విగ్రహాలు పల్లకిలో శ్రీ లొంకరామలింగేశ్వర ఆలయం నుండి అంగడి బజార్ వరకు ఊరేగింపుగా వెళ్తాయని, సిరికొండ అంగడి బజార్లో అయోధ్యలో జరిగే శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ ఆలయ ప్రారంభోత్సవాన్ని కనులారా తిలకించేందుకు ప్రత్యేక ప్రసారం కోసం ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రజలు తిలకించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తిలకించిన అనంతరం అన్నసత్రం పెట్టడానికి ప్రత్యేక గ్యాలరీలను తయారు చేస్తున్నారు. మందిరాలను అన్నింటినీ శుభ్రపరుస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎన్ఎం రాజారెడ్డి, వీడీసీ కమిటీ చైర్మన్ బాడాల సంతోష్, జంగం బాపురావు, కొండ్ల రాజేంద్ర ప్రసాద్, బైరి నాగేష్, తాలా శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, కనుగొందుల సతీష్, దర్పల్లి బాపురావు, మారుతి, గోపి, అజయ్ కుమార్, డాక్టర్ రవి, డాక్టర్ లింబాద్రి, గోరుమంతుల జలేందర్, పారిపల్లి సీను, మంగళి రామ్మోహన్, దండు నరేష్, సురేష్, మేధా రాజేందర్, చెరుకుపల్లి భూమేశ్వర్, చెరుకుపల్లి శ్రావణ్, బోయిడి శాంతం తదితరులు సమావేశంలో పాల్గొని వివిధ కార్యక్రమాలు రూపొందించారు. జనవరి 22 అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా సిరికొండ గ్రామంలో ప్రతి ఆలయ కమిటీ నుండి 2 సభ్యులుగా ఏర్పడి, గ్రామ కమిటీ నుండి, గ్రామ పాలకవర్గం నుండి, యువత నుండి, అలాగే ఆర్ఎస్ఎస్ నుండి, స్వాధీన బృందం నుండి 28 మంది సభ్యులతో అయోధ్య ట్రస్ట్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద మొత్తంలో విజయవంతం చేయడానికి సిరికొండ గ్రామంలో భారీ మొత్తంలో నిర్వహించడానికి అంగడి స్థలం, మార్కెట్ స్థలంలో ఎంపిక చేయడం జరిగింది. దీనికి గాను భారీగా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.